అరే ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, కొద్దిసేపు ఆడుకుందాం. వస్తున్నట్టున్నారు. ఈ రోజు ఆ మేనేజర్ బాగా విసిగించాడు. ఛా, ప్రతిదీ తనకు నచ్చినట్లే చెప్పినట్లే జరగాలంటాడు. సరే ఏం చేస్తాం, ఒకరి కింద పని చేస్తున్నప్పుడు ఇవన్నీ తప్పగా. ఒకవేళ నేను మేనేజర్ అయితే నేను అంతేనా? మన స్టైలే వేరు. ఒత్తిడి పెంచి కాదు, ఉత్సాహం పెంచి పని చేపిస్తా. తినడానికి ఏమైనా ఉన్నాయా? చూద్దాం. సరేలే, ఈ తలనొప్పులు రోజు ఉండేవే కానీ కనీసం ఇప్పుడన్నా రిలాక్స్డ్గా పాటలు విందాం. హలో మిస్టర్ బేతాల్, నిన్న నోయ్ ఎంతసేపు అక్కడ నిల్చుంటావు? ఇక్కడికి వచ్చి కూర్చో, భయపడుతులే, నిన్నేమీ చేయదు. రా వచ్చి కూర్చో. ఎంతసేపు హోటల్లో వెయిటర్ లాగా అక్కడ నిలబడతావు? మీరంటే నాకేమీ భయం లేదు. కాకపోతే నీ క్రేజీ మామూలుగా లేదు ఇక్కడ. ఏ సినిమాలో చూసినా నువ్వే, ఏ సీరియల్ చూసినా నువ్వే. రియల్ గా మాత్రం నువ్వు ఎవరిని ఏం చేసినట్టు ఎక్కడా కనపడదు. నీ క్రేజ్ని వాడుకున్నారు భయ. వాళ్ళ దగ్గర ఏమైనా కొంత వసూలు చేసి నాకు ఇవ్వచ్చు కదా. నాకు తెలుసు నువ్వు ఈ సూదిలోని దారాన్ని కూడా కదపలేవని. నీకే కనుక పవర్స్ ఉండుంటే నీ చావు కారణమైన వాళ్ళని నువ్వే చంపేసి ఉండేవాడి కదా. ఈ జైలు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? ఓ పక్కన ఒక్కొక్కడు 10 మందిని 20 మందిని ముక్కలు ముక్కలుగా నరికేసి యాసిడ్ పోసి చంపేసి కొన్ని రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తున్నారు. మీరు వాళ్ళని ఏం చేయలేకపోతున్నారని తెలిసినా పిచ్చి జనాలు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. కర్మరా బాబు, నువ్వు మనిషిగా బతుకున్నప్పుడు నువ్వు కూడా దెయ్యాలంటే భయపడేవాడు కదా. ఇప్పటికైనా తెలిసిందా, దెయ్యాలకే దెయ్యం నైతిక విలువలు మర్చిన ఈ మనిషి అని. సరే, తీరని కోరికలు ఏమైనా ఉంటే వచ్చే జన్మలకు తీర్చుకుంటూ కానీ ఎవరికి కనపడకుండా హైదరాబాద్ రోడ్ల మీద పోకుండా తిన్నగా ఇంటికి వెళ్ళు, సరేనా? బాయ్. థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నందుకు. ఓకే బాయ్ సోదరా.